ఇఫ్ ఈ ట్రాక్ విడ్త్ ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. తక్కువైతే హై కరెంట్స్ ఫ్లో అయినప్పుడు బోర్డ్ అనేది కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మీరు పీసీబీ డిజైన్ చేయాలనుకుంటున్నారా? అసలు ఈ పీసీబీ ఏంటి? పీసీబీ అంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు. ఈ బోర్డు మీద రకరకాల కాంపోనెంట్స్ అన్ని ఫిక్స్ చేసి ఒక సర్క్యూట్ ని డిజైన్ చేస్తారు. ఈ బోర్డు లేనిదే ఏ ఒక్క ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ కూడా తయారవ్వదు. ఎలక్ట్రిక్ వెహికల్స్ లో, టాయ్స్ లో, మొబైల్ ఫోన్స్ లో, ఇలా ప్రతి ఎలక్ట్రానిక్ డివైజెస్ లో ఈ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అనేది యూజ్ చేస్తారు. ఇది డిజైన్ చేయాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ రూల్ ఏంటంటే ట్రేస్ విడ్త్ ఆర్ ట్రాక్. అంటే ఇది ప్రతి కాంపోనెంట్ టు కాంపోనెంట్ ఒక కండక్టింగ్ పాత్ ని క్రియేట్ చేస్తుంది. ఈ కండక్టింగ్ పాత్ కోసం కాపర్ ని యూజ్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ కూడా డిఫరెంట్ కరెంట్ రేటింగ్స్ తో వర్క్ అవుతాయి. ఇఫ్ ఈ ట్రాక్ విడ్త్ ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. తక్కువైతే హై కరెంట్స్ ఫ్లో అయినప్పుడు బోర్డ్ అనేది కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆ విడ్త్ ఎక్కువైనా గానీ సమ్ టైమ్స్ సిగ్నల్ ట్రేసెస్ లో సరిగా సిగ్నల్ వెళ్ళకపోవచ్చు. బేస్డ్ ఆన్ ద కరెంట్ రేటింగ్ మనం ఎంత విడ్త్ తీసుకోవాలో ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. నెక్స్ట్ పీసీబీ డిజైన్ రూల్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. మిస్టర్ అండర్టేకర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.